హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మా పాపకి ఫ్రీ సీట్ వచ్చింది. అది ఎలా వచ్చిందనేది మీతో షేర్ చేసుకుందాం, అదేమైంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి వచ్చాను ఫ్రెండ్స్. యాక్చువల్ అయితే ఆర్టీఏ చట్ట ప్రకారం ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కొత్తగా అప్లై చేసుకోండి అని చెప్పేసి వచ్చింది కదండి. మా పాప అయితే ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే మాకు తెలియక మేము అప్లై చేసుకోలేదు. ఒకరి ద్వారా మాకు తెలిసింది. ఈ ఇయర్ అప్లై చేస్తే దానికేమొచ్చి ఫస్ట్ రౌండ్లో మాకు రాలేదు, మా పాపకి సీట్ రాలేదు. సెకండ్ రౌండ్లో వచ్చిందంట. మాకు మెసేజ్ వచ్చింది. వాళ్ళు కాల్ కూడా చేయలేదండి స్కూల్ వాళ్ళు. మాకు మెసేజ్ వస్తే మేమే ఆ స్కూల్కి వెళ్ళి కాంటాక్ట్ అయ్యాము. మాకు ఇలా వచ్చిందని చెప్పాము. చెప్తే ఆ స్కూల్ తరపున ఉన్న వ్యక్తి ఏమొచ్చి మాకు ఏం చెప్పారంటే, మీరు యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్ అయిపోయిందండి, మీకు ప్యాన్ నెంబర్ ఏదో ఉంటుందంట, అది మీకు వచ్చేసింది. సో ఈరోజు మీకు సెకండ్ క్లాస్లో జాయిన్ చేసుకోవడానికి ఫ్రీ సీట్ పనికిరాదు అని ఆవిడ చెప్పారు. ఆవిడ మాత్రం అసలు జాయిన్ చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోవట్లేదండి. ఫ్రీ సీట్ ప్రకారం అయితే జాయిన్ చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆవిడ చెప్పిన మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్రీగా చదువుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా, మరి ప్రైవేట్ స్కూల్లో మేమెందుకు ఫ్రీ సీట్ ఇవ్వాలి, మీకు అందరికీ ఫ్రీ సీట్స్ ఇచ్చేస్తుంటే మాకు స్కూల్ని రన్ చేయడానికి మాకు డబ్బులు ఎక్కడి నుంచి. ఆ టీచర్ అయితే మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి, మా టీచర్ల కంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అయితే మాత్రం బాగా చెప్తారు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా, బాగా చదువుకొని జాబ్లు వచ్చినవి కదా, వాళ్ళు మాకంటే బాగా చెప్తారండి, మీరు గవర్నమెంట్ స్కూల్లోనే వెళ్ళి జాయిన్ చేయండి, మరి మేమెందుకు ఫ్రీ సీట్లు అన్నీ మేము ఇస్తే మరి మాకెందుకు, మేము మెయింటైన్ చేయాలి కదా మా ఆఫీసులని అన్నిటిను, మా స్కూల్ని మెయింటైన్ చేయాలి, స్టాఫ్ని మెయింటైన్ చేయాలి, మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, మీ ఫ్రీ సీట్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అప్పుడైతే ఇవ్వలేదండి. అసలు మేము ఎంతో బతిలాడాం. మీ ఇలాంటి ప్రైవేట్ స్కూల్లో అయితే మా పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది, అన్నీ వస్తాయి, మీరు కొంచెం చూడండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసామండి, చాలా రిక్వెస్ట్గా అడిగాము. అయితే దానికి రీజన్గా ఏం చెప్పారంటే, మీ పాప ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అయిపోయింది కదండి, ప్యాన్ నెంబర్ అది వచ్చేసి ఉంటుంది, ఇప్పుడైతే సెకండ్ క్లాస్లో అవ్వదు, సెకండ్ క్లాస్లో జాయిన్ చేయడానికి అవ్వదు, మళ్ళీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయాలంటే ఆల్రెడీ మీ పాప ఫస్ట్ క్లాస్ అయిపోయింది కదా, చదివేసింది కదా, మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఎలా చదివిస్తారు మీరు అని చెప్పేసి వద్దని అదొక రీజన్ చెప్పానండి. ఏదో ఒక రీజన్ అండి, ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ సీట్ కావాలంటే వెళ్తే ఇవ్వకుండా చేయడానికి ఏదో ఒక రీజన్ అండి చెప్తున్నారు. మళ్ళీ బట్టలు అమ్ముతున్నారండి, బుక్స్ అమ్ముతున్నారండి, చాలా రేట్లు అండి. సరే ఇవ్వమంటే మేము ఊరుకున్నామండి. అయిపోతే ఊరుకున్నాక సరే వెళ్ళిపోదామంటే ఫ్రీ సీట్ పోయిందిలేండి, మీకు కావాలంటే ఫీజు కట్టండి, మీకు సీట్ ఇస్తాము, కావాలంటే ఉన్న ఫీజులో ఎంత కొంత మీకు తగ్గిస్తామని చెప్పేసి జాయిన్ చేసుకోవడానికి చూశారు. ఇంకా మాకు ఆ స్కూల్ ఇష్టం లేక ఆవిడ మాటలు నచ్చక, ఇంకా అంటే ప్రైవేట్ స్కూల్లో మనకు వచ్చింది కదనండి, మనకు ఫ్రీ సీట్ వచ్చింది కదా అనేసి మేము ఆశపడి జాయిన్ చేయడానికి వెళ్ళామండి. గవర్నమెంట్ స్కూల్లో అంటే ఆల్రెడీ ఎప్పుడో జాయిన్ చేసుకుంటాం కదండి, మేము ముందే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అంత కావాలంటే, కానీ ప్రైవేట్ స్కూల్ వచ్చిందనే కదండి మేము వెళ్ళాము. ఆవిడేమొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోండి ఫ్రీ సీట్లు, మాకు వద్దా అనగానే మాకు ఇంకా ఆవిడ బిహేవియర్ నచ్చక మేము వచ్చేసామండి. అప్పుడైతే మా పిల్లల్ని జాయిన్ చేసుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ అప్పుడు అయిపోయిందండి. మళ్ళీ నిన్ననండి ఫోన్ చేశారు, నిన్న నైట్ ఫోన్ చేసి ఇలాగా మీకు ఫ్రీ సీట్ వచ్చింది, మీరు సెకండ్ క్లాస్లో జాయిన్ చేసుకోవచ్చు, జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఫోన్ చేశారు. కానీ అప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు మాకు నచ్చక ఇంకా కాంటాక్ట్ కూడా అవ్వలేదండి, మేము ఇంకా రాము అని చెప్పేసాము. ఆవిడ మాత్రం మీ బాబుని కూడా జాయిన్ చేయండి, మీ బాబుకి కూడా మళ్ళీ ఫీజు తగ్గిస్తామని చెప్పేసి ఇద్దరిని జాయిన్ చేసుకోవడానికి చూశారు. కానీ మాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఫీజులు కూడా చాలా ఎక్కువ లాగుతున్నారండి. ఒకవేళ ఫ్రీ సీట్ ఇచ్చిన వాళ్ళు ఆ ఫీజుకు బట్టల మీద లేదా బుక్స్ మీద ఏదో ఒక రూపంలో మన దగ్గర లాగుతారండి. ఇంకా అలాగని చెప్పేసి మేమైతే జాయిన్ చేసుకోలేదు, మా పాపను కూడా జాయిన్ చేయట్లేదు. ఇప్పుడు నార్మల్గానే చదివిస్తున్నాం, మా పాపను చదివించాలని డిసైడ్ అయ్యాము. ఏదైనా మా కష్టం మీద మేము చదివించుకోవాలని డిసైడ్ అయ్యామండి. ఫ్రీ సీట్లు పేరుకే ఇస్తారండి, ఫ్రీ సీట్లు అని ప్రైవేట్ స్కూల్లోన ఏది మన వరకు రావండి. ఓకేనండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. థ్యాంక్